ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ దివ్య స్తోత్రంలోని 19, 20 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 19వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. నఖదీధితి సంఛన్నా నమజ్జనతమో గుణా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ. కాలి గోళ్ల కాంతి వలన నమస్కరించుచున్న జనుల అజ్ఞానము పోగొట్టునది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పద్మములను తిరస్కరించు కాంతికల పాదములు కలిగినది. ఇప్పుడు 20వ శ్లోకం. సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజా మరాళీ మందగమనా మహాలావణ్య సేవధి. సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజా. ధ్వని చేయుచున్న మణులు గల అందెల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు కలది. మరాళీ మందగమన. హంసవలే ఠీవి నడక కలిగినది. మహాలావణ్య సేవధి. అతిశయించిన అందమునకు గని లేదా నిధి. రేపు 21, 22 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.